హైదరాబాద్ డ్రగ్ కేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం గోల్కొండ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. తమను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఎక్కడో పట్టుకొని ఇక్కడకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు డ్రగ్ పెడ్లర్స్, లోకల్ డ్రగ్ పెడ్లర్స్ కూడా ఉన్నారు. నిజంగానే దీంతో సంబంధం ఉందా మీకు? ఇక్కడ పెడ్లింగ్ చేశారా లోకల్ గా? చేశారా బ్రదర్? మీరు ఎవరు చేయలేదు సార్, అన్యాయంగా ఇరికించారు. అంటే కావాలని ఇరికించే ప్రయత్నం చేశారా? అడగండి. అనోహ తెలుసా? ఎవరు తెలియదు సార్, అసలు కొత్తగా అన్యాయంగా తెలీదా? ఎవరు తెలియదు సార్. ఒకరికొకరు మేము అసలు ఫ్లాట్ లో లేదు సార్. ఎక్కడో దొరికితే ఎక్కడో ప్రస్తుతం నైజీరియాకు చెందినటువంటి ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను కూడా నిన్న నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందినటువంటి అనోహాతో పాటు యజీజ్, వీళ్ళు ముఖ్య పెడ్లర్లుగా ఉన్నారు. లోకల్ గా ఉన్నటువంటి పెడ్లర్ల సహాయం తీసుకొని వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ ఇద్దరిని కూడా మొత్తం ఇద్దరు నైజీరియన్లతో పాటు ముగ్గురు లోకల్ పెడ్లర్లను కూడా గోల్కొండ ఏరియా హాస్పిటల్కు తీసుకొని వచ్చారు వైద్య పరీక్షల నిమిత్తం. ఆ తర్వాత వీళ్ళను రిమాండ్కు తరలించబోతున్నారు. అమన్ప్రీత్ సింగ్ ను నిన్నటి వరకు డ్రగ్ కన్స్యూమర్ గా భావించినప్పటికీ తనను ఇప్పుడు అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు కాబట్టి తనను అదుపులోకి తీసుకొని విచారిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే నిన్న డ్రగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత తిరిగి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా మరోసారి యూరిన్ అదేవిధంగా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయగా డ్రగ్ తీసుకున్నట్లుగా తెలిసింది. కానీ అనూహ్యంగా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు. A6 గా అమన్ప్రీత్ సింగ్ చేర్చారు కాబట్టి తనకిచ్చినటువంటి నోటీస్ ఆధారంగా మరోసారి పిలిచి విచారించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే డ్రగ్ కన్స్యూమర్లు మిగతా 13 మంది ఉన్నారో అందులో పాజిటివ్గా వచ్చినటువంటి 6గురిలో అమన్ప్రీత్ సింగ్ మాత్రమే ఎక్కువ క్వాంటిటీలో అనోహా దగ్గర నుంచి తీసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇతను అక్యూజ్డ్ లిస్ట్లో చేర్చి ఇతను డ్రగ్ పెడ్లర్గా ఏమైనా ఉందా లేకపోతే ఇతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీని అంతా కూడా వెరిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు నైజీరియన్లతో పాటు లోకల్గా ఉన్నటువంటి ముగ్గురు పెడ్లర్లను అయితే పోలీసులు రిమాండ్కు తరలించున్నారు. కెమెరామ్యాన్ రాజ్ కుమార్తో రవికుమార్, NTV, గోల్కొండ హాస్పిటల్ నుంచి.